ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెం లాగా ఒక వీడియో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. అదేంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో నేను బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎలా వేస్తానో చూసేయండి, ఓకేనా? అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను మీకు చూపిస్తాను. కొంచెం దగ్గరలో దూరమైంది ఏమనుకోకండి. ఇది వచ్చేసి ఆనియన్, ఇది వచ్చేసి పచ్చిమిర్చి అనమాట. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నా, 2 ఆనియన్ తీసుకున్నా, 1 టమాటో తీసుకున్నా, ఒక 4 ఎగ్స్ తీసుకున్నా. అందులోకి 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇది వచ్చేసి ఆయిల్ అనమాట. ఎగ్స్ పగిలిపోతాయి కింద పెడితే. అండ్ 1 బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా. ఇందులో మొత్తం అయితే నేను యూజ్ చేయను, జస్ట్ ఒక 4 or 6 యూజ్ చేస్తా, అంతకంటే ఎక్కువ యూజ్ చేయను, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వన్ మనము ఎగ్స్ మిక్స్ చేసుకుందాం. నేను ఆయిల్ ఎందుకు తీసుకున్నా అంటే, మామూలుగా కనుక బ్రెడ్ రోస్ట్ చేయడానికి ఎవరైనా సరే బటర్ కానీ గీ కానీ తీసుకుంటారు. నా దగ్గర అవి 2 అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఆయిల్ తీసుకున్నా. ఆయిల్తో అయినా వేసుకోవచ్చు, మీకు అవైలబుల్లో ఉంటే బ్రెడ్ బటర్ అయినా యూజ్ చేయండి, లేదంటే గీ అయినా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడైతే జస్ట్ ఆయిల్తో చేస్తా. పైన పెట్టా, గాలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. అరే నాని, అగ్గి పెట్టేదేమంటే దివాళీ రోజు కాల్చి అగ్గి పుల్లలు తెస్తారా? అవునా? అయ్యో, గాలి ఓ అంటుంది పైన. వద్దులేండి అని పని చేస్తుంది. గాలి ఓ అంటుంది. అవును, అలా చదువుతున్నారు. 6 దాటింది కదా టైం వచ్చేసి. సో కొంచెం ఏమనుకోకండి, ఇప్పుడు 6 దాటింది కాబట్టి అలా చదువుతున్నారు. ఇదేమో గాలి వస్తుంది, నేనేమో పైన పెట్టినా. ఓకే. అయ్యో గాలి గాలి గాలి, కొంచెం సేపు ఆగమ్మా గాలి, మరి ఓ దోలేస్తున్నావు. ఫస్ట్ వచ్చేసి నేను బ్రెడ్ మొత్తం నీట్గా రోస్ట్ చేసి పెట్టేస్తా పక్కన. అండ్ 4 ఎగ్స్ కదా, 4 ఎగ్స్కి వచ్చేసి నేను 1 2 3 5 బ్రెడ్ తీసుకుంటున్నా 4 ఎగ్స్కి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని అందులో బ్రెడ్ని రోస్ట్ చేసేసుకున్నాం. నాని, గాలి వస్తుందిరా, కొంచెం అడ్డం నిలబడతా వచ్చి స్టవ్కి. బ్రెడ్ని బాగా రోస్ట్ చేసుకుందాం. అడ్డం గాలి వస్తుంది, తొందరగా చేసేద్దాం. మళ్ళీ లైట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. వేసిన ఏం కాదులే, మాట్లాడిన తప్ప ఏం కాదు. కొంచెం నవ్వకుండా అలా ఉంటే చాలా, అంతే. మాట్లాడితే ఏం పర్లేదు అంకుల్, మాట్లాడచ్చు, దాన్ని ఏముంది. ఏమంటే కొంచెం నవ్వడం అలాంటివి ఉంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అని, అంతే. 5 బ్రెడ్ తీసుకొని బాగా ఇలా రోస్ట్ చేసుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇదే బ్రెడ్ని మనం బటర్తో చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు బటర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఆయిల్తో చేస్తున్నా. ఓకే, బ్రెడ్ అయితే 1 ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలాగే ఈ 4 బ్రెడ్స్ కూడా మనం ఇదే విధంగా రోస్ట్ చేసుకుందాం, ఓకేనా? కానీ కెమెరా ఆఫ్ చేసి చేసుకోండి. ఏం చేసినా సౌండ్ పెట్టినా ఓకే ఓకే. ఇట్లా ఓకే, ఇలా వచ్చేసి బాగా నీట్గా మొత్తం దీన్ని మనం
మిక్స్ చేసేసుకుందాం. ఇలా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఏమైంది ఇట్లా అనగానే టింగ్ అని సౌండ్ వచ్చింటుందిలే. ఇట్లా అయిపోయింది. దానికి ఏం కాదు, సైలెంట్గా ఉండు, నేను చెప్తా. ఓకే, చూసారు కదా, ఇలా 4 eggs మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఓకే మొత్తానికి వచ్చేసి బాగా నీట్గా మిక్స్ అయిపోయిందనమాట. ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకుందాం. ఆన్ చేసి ఇలా దూరం పెట్టేసి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఓ మై గాడ్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం దీంట్లో 2 బ్రెడ్స్ పట్టావు కూడా డౌట్. ఈ ప్యాన్ చిన్నగా ఉంది. ఓకే ఫస్ట్ వచ్చేసి మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, ఎగ్ ఆమ్లెట్, దాన్ని ఇందులో కొద్దిగా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా, ఎందుకంటే కారం అవన్నీ సరిగా మిక్స్ అవ్వవు కదా. సో బాగా మిక్స్ చేసేసుకుంటే ఓకే. ఇది చిన్ని ప్యాన్ కాబట్టి నేను చిన్న వేస్తున్నా. మీ దగ్గర కొంచెం ప్యాన్ పెద్దగా ఉంటే మీరు పెద్దగా వేసేసుకోండి, ఓకేనా. ఓకే రెడీ. ఇప్పుడు ఇందులో బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని మనం ఒకటే పెడదామా 2 పెడదామా? ఒకటి చాలా. సరే అయితే ఒకటే పెట్టేస్తా. ఇలా ట్యాప్ చేసుకొని మళ్ళీ దీన్ని టర్న్ చేసి ఇలా ట్యాప్ చేసుకుందాం. చేసేసుకొని దీన్ని కొంచెం సేపు ఇలా కింద బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా కాలిద్దాం. కరెక్ట్గా వేయాలి, అది సెంటర్లో సన్న బాగా అనిపిస్తుంది కదా. ఓకే ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. బాగా కనిపిస్తుంది కదా, ఇదే కనిపిస్తుంది, ఇది ఒక్కటే కనిపిస్తుంది చాలు, అంతే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటెం లాగా ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మనకు కూడా కొంచెం హ్యాపీగా కొంచెం ఆనందంగా అనిపిస్తుంది అనమాట. నేను ట్రై చేయండి అని చెప్పట్లేదబ్బా, జస్ట్ కేవలం నాకు చేయాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నా. అలాగే వీడియో కూడా షూట్ చేసి చూపిస్తున్నా, ఓకేనా. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఆ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఒకవేళ మీరు పెట్టినా నేను డిలీట్ చేసి ఇస్తాను, ఎందుకంటే ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇట్లా నా దగ్గర అని ఓకే చూసారు కదా, అద్దరిపోయే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఫోల్డ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మనం దీన్ని ఇలాగే చేసేసుకుందాం, ఓకేనా. ఒక్కటి రెడీ. సరే కొంచెం ముందు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వన్ సేమ్ యాజ్ టీజ్గా అన్నీ ఇలాగే 1 by 1 వేసేసుకుందాం, ఓకేనా. బాగా అనిపిస్తుందా నాని క్లారిటీ? ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక బ్రెడ్ వేసేసి దాన్ని అటు ఇటు అలా ఒత్తేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా దీన్ని పెట్టేసుకుందాం. ఓకే అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఓకేనా. ఇవన్నీ మొత్తం నేను చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చేసి చూపిస్తాను, ఓకేనా. కొంచెం దగ్గర ఉన్నాను, ఇది ఒకటే చూపించేసి నువ్వు మాట్లాడేది ఒకటే చూపెట్టారా? జస్ట్ ఇది ఒకటి సరేనా. ప్యాన్ చిన్నగా ఉంది, అందుకు ఒకటే వేసుకోవాల్సి వస్తుంది. ప్యాన్ కొంచెం పెద్దగా అయింటే డబల్ బ్రెడ్ పెట్టేదాన్ని. అయ్యో ఇది ఏమి తిరగనంటుంది. ఓకే రెడీ.
చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. అది కట్ చేసి ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అద్దరిపోయే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇంతతో వీడియో అయితే ఏం చేస్తున్నా, మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఫస్ట్ టైం ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఒక్క నిమిషం టేస్ట్ చేసి చూపిస్తా ఎలా వచ్చింది అనేది. చాలామంది అక్కడ నువ్వు చేసినావు అని ఎప్పుడు తిని చూపెట్టలే అంటున్నారు కదా, తిని కూడా చూపిస్తాను. అండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకోవడం, తినేయడమే, అంతే. ఎప్పుడు బయట తినడమే కదా, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా మంచి మంచి స్నాక్ ఐటమ్స్ చేసుకుని అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పలేదు, ట్రై చేయొచ్చు. సూపర్. ఓకే, ఇంకా ఇంతటితో వీడియోతో నేను కట్ చేస్తున్నా. ఓకేనా? బాయ్ బాయ్.